2016లో కర్నూలుకు ఉర్దూ వర్సిటీ ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఓర్వకల్లు ఎయిర్పోర్టు పక్కన 145 ఎకరాల స్థలం కేటాయింపు. 18 కోట్ల నిధులతో పనులు ప్రారంభం. పవర్లోకి రాగానే ఉర్దూ వర్సిటీ పనులు ఆపించిన జగన్. వర్సిటీ భూములు కొట్టేసేలా వైసీపీ నేతల ప్లాన్. మైనార్టీల కోసం దుష్ట పన్నాగాన్ని అడ్డుకున్న టీడీపీ నేతలు. కూటమి పాలనలో మళ్లీ ఊపందుకున్న ఉర్దూ వర్సిటీ పనులు. ₹1 కోటి విరాళం ప్రకటించిన మంత్రి టీజీ భరత్. కలెక్టర్, ఎమ్మెల్యే గౌరు చొరవతో ముమ్మరంగా ఉర్దూ వర్సిటీ పనులు. ఉమ్మడి ఏపీ విభజనకు ముందు దేశంలో ఏకైక ముస్లిం విశ్వవిద్యాలయం మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ వర్సిటీ హైదరాబాద్లో మాత్రమే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఉర్దూ విద్యను అభ్యసించేందుకు ముస్లిం విద్యార్థులు హైదరాబాద్ వెళ్లే పరిస్థితి రాకూడదని కర్నూలులో డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీకి 2016లో నాటి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. వర్సిటీ క్యాంపస్ ను కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద విమానాశ్రయం పక్కనే ఉన్న 144 ఎకరాలు కేటాయించారు. అద్భుతమైన శాశ్వత భవనాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి విడత 18,80,00,000తో పనులు చేపట్టారు. లో కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో తరగతులు ప్రారంభించారు. ఆ తర్వాత నగర శివారు గుత్తి రోడ్డు సమీపంలో ఓ అద్దె భవనంలోకి మార్చారు. గత ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీకి ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం వల్ల పనులు అటకెక్కాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో నిధులు కేటాయించడం వల్ల పనులు కూడా పునఃప్రారంభమయ్యాయి. అయితే ఉర్దూ యూనివర్సిటీ పనులు ఏ మేరకు జరుగుతున్నాయి, పనులు ఎప్పటిలోపల కంప్లీట్ అవుతాయో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సీన్ కట్ చేస్తే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఉర్దూ వర్సిటీకి నిధులు కేటాయింపులు లేక భవన నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. 5 ఏళ్లు వర్సిటీ నిర్మాణాన్ని గాలి కొదిలేసింది. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. దీంతో అసంపూర్తిగా నిలిచిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. వాటి మధ్య ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. విలువైన సామాగ్రి చోరీకి గురైంది. ఉర్దూ యూనివర్సిటీ పనులు పూర్తి చేయాలని నాటి ప్రతిపక్ష టీడీపీ నాయకులు, విద్యార్థి సంఘాలు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. అయినా జగన్ సర్కారు చెవికెక్కించుకోలేదు. యూనివర్సిటీ పక్కనే జాతీయ రహదారి విమానాశ్రయం ఉండటంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. యూనివర్సిటీ పనులు పూర్తి చేసి ముస్లిం మైనార్టీ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాల్సిన వైసీపీ నేతలు వర్సిటీ భూములపై కన్నేశారు. వైసీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు కొంత భాగం భూములను అప్పనంగా కొట్టేయాలని చూశారనే ఆరోపణలు వచ్చాయి. పసిగట్టిన నాటి విపక్ష టీడీపీ నేతలు వర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడారు. 2016లో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఉర్దూ వర్సిటీని ఏర్పాటు చేసింది. 2017-18 విద్యా సంవత్సరం నుంచి కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో తాత్కాలిక గదుల్లో తరగతులు ప్రారంభించారు. కొంతకాలానికి అక్కడి నుంచి నగర శివారులోని ఓ ప్రైవేటు భవనంలోకి మార్చారు. ఉర్దూ, ఇంగ్లీష్, ఎకనామిక్స్, కంప్యూటర్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ వంటి పీజీ, యూజీ కోర్సులు ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన దాదాపు 200 మందికి పైగా విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరి చదువుతున్నారు. అకాడమిక్ బ్లాక్ సహా పరిపాలనా భవనాలు, ల్యాబ్ సౌకర్యాల కోసం సుమారు 52,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు అవసరం ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదటి విడతగా అకాడమిక్ బ్లాక్స్, హాస్టల్ భవనాలు, రహదారులు వంటి నిర్మాణాలు ప్రారంభించారు. వివిధ దశల్లో పనులు జరుగుతూ ఉండగా ప్రభుత్వం మారింది. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వర్సిటీ నిర్మాణాన్ని నిర్లక్ష్యంగా వదిలేసింది. అంతేకాకుండా కాంట్రాక్టర్కు బిల్లులు కూడా ఆపేసింది. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. G+3 తరహాలో అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నిర్మాణం ఉండేలా డిజైన్ చేశారు. G+1 భవనంలో పిల్లర్ల దశలోనే పనులు ఆగిపోయాయి. గత 6.5 ఏళ్లుగా నిర్మాణాలు నిలిచిపోవడంతో నిర్మాణ వ్యయం 31 కోట్లకు చేరింది. ఈ పరిస్థితుల్లో మంత్రి టీజీ భరత్ గుప్తా ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వర్సిటీ పనులపై స్థానిక ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వర్సిటీ అధికారులతో చర్చించారు. డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ కోసం మంత్రి టీజీ భరత్ గుప్తా ₹1 కోటి విరాళంగా ఇచ్చారు.
అలాగే P4 కింద మరికొందరు దాతలు ముందుకొచ్చి సహకారం అందించారు. అలాగే జిల్లా కలెక్టర్ ఫండ్ నుంచి ₹1 కోటి వర్సిటీ అభివృద్ధికి మంజూరు చేశారు. ప్రస్తుతానికి ఈ నిధులతో అకాడమిక్ భవనాల స్లాబులు వేస్తున్నారు. అలాగే జాతీయ రహదారి నుంచి యూనివర్సిటీ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో మొదటి విడత పనులు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత రెండో దశ పనుల్లో భాగంగా ఇంటీరియర్ పనులు ప్రారంభం అవుతాయి. ఈ రోజు ఈ యూనివర్సిటీకి ₹1 కోటి ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మా నియోజకవర్గం తరపు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషము. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ దీనికి ప్రతిపాదనలు అప్పుడు వేసిన 2017లో వేసిన ప్రతిపాదనలు వేరు. ఇప్పుడు మళ్ళీ కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు దాదాపు 31 కోటికి పెరిగిపోయింది దీని కాస్ట్. సేమ్ అబ్దుల్ హక్ యూనివర్సిటీని అసలు ఈ ప్రాంతంలో మీరు చుట్టూ చూడండి, ఎయిర్పోర్ట్, దెన్ ఇండస్ట్రియల్ కారిడార్, దీని దగ్గరలో ఇన్ని ఎకరాలు చంద్రబాబు గారు కేటాయించారు. దీని వర్తే కొన్ని క్రోర్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ వన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ వస్తే క్రోర్స్ ఆఫ్ వర్త్ వాల్యూ పెరుగుతుంది. అట్లాంటిది జస్ట్ 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఎందుకు చేయలేదు? సమాధానం చెప్పాలా కదా. వాళ్ళు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. వై దే హవెంట్ డన్ ఎనీథింగ్ ఫ్రమ్ 2019 to 24? అది సమాధానం చెప్పరు. ఖచ్చితంగా వీ విల్ పుష్ టువర్డ్స్ ఏవేవి ఉన్నాయో సమస్యలు ఖచ్చితంగా మాట్లాడి ఎప్పటికప్పుడు ప్రెషర్ పెట్టి వీ విల్ డూ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ అండ్ కంప్లీట్ చేసే దాంట్లో విల్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అని చెప్పి. యూనివర్సిటీ భవనాల నిర్మాణాలు పూర్తి చేయటమే కాకుండా విద్యార్థులకు టెక్నికల్ గా కొత్త కోర్సులు అందించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు వర్సిటీ అధికారులు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో అనేక పరిశ్రమలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని టెక్నికల్ కోర్సులను తీసుకొస్తే విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడే పొందే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. టీజీ భరత్ గారు మినిస్టర్ గారు అక్కడికి వెళ్ళి మళ్ళీ ₹1 కోటి ఫండ్స్ ఇవ్వడం ద్వారా స్టార్టప్ వర్క్ స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇస్తున్నారని చెప్పి ఒక ప్రకటనలు తెలపడం జరిగింది. అయితే ఇవన్నీ ఇక్కడ ఏవైతే వర్క్స్ ఆగిపోయినాయో గత ప్రభుత్వంలో ఇప్పుడు అన్నీ చకచక పనులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో మనకు కర్నూలులో అత్యధికంగా మన మైనార్టీస్ ఉన్నారని చెప్పి ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం కూడా అదే పని చేస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ సీఎం ఉన్నప్పుడు ఆయన బేసికల్గా మైనార్టీస్ కోసము ఆయన పార్టీ స్థాపించారు. బలుగు బలహీన వర్గాల కోసం స్థాపించానన్నారు. మరి ఇక్కడ చూస్తే మీరు ఈ ఉర్దూ యూనివర్సిటీ అనుకోండి, హజ్ హౌస్ అనుకోండి, మన ఫంక్షన్ హాల్స్ ఏవైతే మన బీసీ ఎస్సీ ఫంక్షన్ హాల్స్ అన్నీ ఆ రోజు జరిగే పనులు ఏవైతే బేస్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకున్న పనులు కూడా వాళ్ళు ఒక్కటి కూడా పని చేపియలేదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ అన్ని వర్గాలకు ఒక డెవలప్మెంట్ పాత్ మీద తీసుకువెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. రాష్ట్ర విభజన తర్వాత ఉర్దూ యూనివర్సిటీని టీడీపీ మంజూరు చేస్తే వైసీపీ సర్కారులో గాడి తప్పాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో వర్సిటీ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఒక నెల రోజుల వ్యవధిలోనే పనులన్నీ పూర్తి చేసి త్వరలోనే ఉర్దూ యూనివర్సిటీని ప్రారంభించి ఇక్కడి నుంచే తరగతులు మొదలయ్యేలాగా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఉర్దూ యూనివర్సిటీ చిరకాల స్వప్నం త్వరలోనే సాకారం కానుంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఓర్వకల్లు ఉర్దూ యూనివర్సిటీ నుంచి.